డిజిటల్ పూర్వ ప్రాథమిక విద్యా కార్యక్రమాలకు హాజరైన వారందరికీ నమస్కారం. పిల్లలు, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ చిల్డ్రన్. కమ్ ఆన్, ప్లీజ్ విష్ మీ. విష్ చేశారా నాకు? వెరీ గుడ్. మీరందరూ కూడా మంచి అలవాటును నేర్చుకున్నారు. అందరికీ గుడ్ మార్నింగ్ చెప్పడం. ఇంట్లో వాళ్ళందరికీ చెప్పారా? ఈరోజు ప్రొద్దుట లేవగానే, సెంటర్కి రాగానే కూడా చెప్పేశారా? ఆయమ్మకు, టీచర్ గారికి. మరి సెంటర్కు ఎవరైనా వచ్చినా కూడా చెప్తున్నారా మర్చిపోకుండా? వెరీ గుడ్. యు ఆర్ ఆల్ గుడ్ చిల్డ్రన్. మీరందరూ కూడా మంచి పిల్లలు. సరే, మరి మనము కార్యక్రమంలోకి వెళ్దాం. మన కార్యక్రమంలో ముందుగా చేసేది ఏంటి పిల్లలు? చెప్పండి. ప్రేయర్ కదా. మరి ప్రార్థనకు మీరందరూ సిద్ధంగా ఉన్నారా? అందరూ లేచి నిలబడండి చక్కగా. వెరీ గుడ్ చిల్డ్రన్. చేతులు జోడించండి, కళ్ళు మూసుకోండి చక్కగా. చేతులు జోడించి కళ్ళు మూసుకొని ఏకాగ్రతతో దేవుడిని ప్రార్థిద్దాం. మరి నేను ఇక్కడి నుంచి వీడియో ప్లే చేస్తాను. మీరు కూడా చక్కగా గట్టిగా ప్రార్థన చేయండి. ఓకే, రైట్. అమ్మో కావుమయ్యమమ్మో, చిన్న పిల్లలమయ్య మేము, మంచి బుద్ధి నిమ్మో, దేవదేవరమ్మో. కావుమయ్యమమ్మో, చిన్న పిల్లలమయ్య మేము, మంచి బుద్ధి నిమ్మో, కావుమయ్యమమ్మో, కావుమయ్యమమ్మో. పిల్లలు అందరూ చక్కగా ప్రార్థన చేశారు. వెరీ గుడ్. మరి ఇప్పుడు మనము మరో అంశంలోకి వెళ్దాం. పిల్లలు, మనము ప్రతి నెల 2 మంచి అలవాట్లు నేర్చుకుంటున్నాము. మరి డిసెంబర్ నెలలో మొదటి మంచి అలవాటు ఏం నేర్చుకున్నారు చెప్పండి? లైన్లో నడవటము, మన వంతు వచ్చే వరకు వెయిట్ చేయటం కదా. మరి ఇప్పుడు రెండవ 15 రోజులకు మనకు మంచి అలవాటు ఏముందో తెలుసా మీకు? చెప్పండి. నేనే చెప్తున్నాను. క్రింద పడకుండా తినటం. మనము అన్నం తినేటప్పుడు సెంటర్లో కానీ లేదా ఇంటి దగ్గర కానీ ఎక్కడ తిన్నా మనం ఆహారం తినేటప్పుడు అస్సలు కింద పడకుండా తినాలి. తెలుసా మీకు విషయం? మరి కింద పడకుండా తినటం వలన మనము ఎక్కడైతే ఉండి తింటున్నామో ఆ ప్రదేశం అంతా కూడా చక్కగా నీట్గా ఉంటుంది. ఎవరు వచ్చినా కూడా అబ్బా శుభ్రంగా ఉంది అనుకుంటారు. మనం తిన్న చోట కింద పడేసామనుకోండి, ఆ ప్రదేశం అంతా కూడా అపరిశుభ్రంగా మారిపోతుంది. మళ్ళీ ఈగలు, దోమలు వచ్చి వాలుతాయి. సో టీచర్ గారు, మీరు పిల్లలకు ఈ అలవాటు చేయాలి. మంచిగా కింద పడకుండా తినటం. ఆయా హెల్ప్ చేస్తూ ఉండాలి, పిల్లలకు గుర్తు చేస్తూ ఉండాలి. మధ్యాహ్నం సెంటర్లో తినేటప్పుడు మరీ గుర్తు చేసేయడం వల్ల పిల్లలు ఈ అలవాటును చక్కగా నేర్చుకుంటారు. ఇదే అలవాటును వాళ్ళు మళ్ళీ ఇంటికి వెళ్ళినాక కూడా పాటించాలని చెప్పాలి. ఇంట్లో తిన్నా కూడా మీరు అస్సలు కింద పడకుండా తినాలి. అబ్బా భలే తింటున్నారు, మంచిగా అయిపోతున్నారు, మంచి అలవాటు నేర్చుకుంటున్నారు మా పిల్లలు అని సంతోషపడాలి. అలా మీరు చక్కగా కింద అస్సలు పడకుండా తినటం నేర్చుకోవాలి. మరి ఇక్కడ మనకు కొన్ని మంచి విషయాలు కింద పడకుండా తినటం గురించి చెప్పడానికి ఎవరొచ్చారో తెలుసా మీకు? కోతిబావ వచ్చేసాడు. చూద్దామా మరి కోతిబావ ఏం చెప్తున్నాడు? రెడీగా ఉండండి, చక్కగా వినండి. ఈరోజు నేను మీతో భోంచేద్దామని వచ్చాను. టీచర్ గారు నిన్న నాతో చెప్పారు మనందరం కలిసి భోంచేద్దామని. సరే అని వచ్చేసా. డుంబు కూడా వస్తా అన్నాడు. ఇద్దరము వస్తూ ఉంటే డుంబు వాళ్ళ అమ్మ పిలిచి ఏదో పని చెప్పింది. అందుకే డుంబు రాలేదు. ఈరోజు మనమంతా భోంచేసే ముందు కొన్ని విషయాలు మాట్లాడుకుందాం. ఒకరోజు నేను
పెళ్ళికి నాన్న అమ్మతో కలిసి వెళ్ళాం. పెళ్ళి అయిపోయాక అందరము భోంచేయడానికి వెళ్ళాము. భోజనం చేసే చోటంతా చాలా గలీజుగా కనిపించింది. కొంతమంది కూర్చొని భోంచేస్తూ ఏం చేశారో తెలుసా? వాళ్ళ పళ్ళెం చుట్టూ, అదే ప్లేట్ చుట్టూ అన్నం మెతుకులు, కూరగాయ తొక్కలు అన్నీ పడేశారు. అస్సలు బాగాలేదు. అమ్మ ఎప్పుడూ నాకు చెప్పేది, అన్నం తినేటప్పుడు కానీ ఏదైనా తినేటప్పుడు కానీ కింద పడకుండా తినాలి అని, మంచి అలవాటు అని చెప్పింది. ఎక్కడ తిన్నా ఇది పాటించాలి అని కూడా చెప్పింది. ఇదేంటి వీళ్ళంతా ఇలా కింద పడేస్తున్నారేంటి అమ్మా అని అమ్మని అడిగాను. చూడు ఇక్కడంతా ఎంత గలీజ్ చేశారు అని అన్నాను. అంటే అమ్మేమో, అవును చింటూ, కొంతమంది మిగతా వారందరికీ ఇట్లాగా అసౌకర్యం కలిగిస్తూ ఉంటారు. చూడు నేలంతా అసహ్యంగా అయ్యింది. వీళ్ళు చిన్నప్పుడు నేర్చుకోలేదేమో, అందుకే ఇలా అంది. ఇంకో విషయం, కింద పడ్డ ఆహారం మీద అంత ఈగలు రావడం కూడా చూశాను. ఇంకా అటు ఇటు నడుస్తూ ఉన్న వాళ్ళు కాళ్ళకి మెతుకులు అంటుకుపోయి నడిచేదారంతా మురికిగా అయిపోయింది. చీచి చీచి, ఏమీ బాగాలేదు అక్కడ. అమ్మనేమో ఇక్కడ వద్దులే, తినొద్దులే అని కూడా అంది. అప్పుడు వచ్చారు పెళ్ళి వాళ్ళు. వచ్చి మొత్తము నీళ్ళతోటి సబ్బుతోటి శుభ్రంగా కడిగి తుడిచి పెట్టారు. అప్పుడు మేము కూడా అందరం కూర్చొని భోజనం చేశాము. చూసారా పిల్లలు, అందుకే మనం భోజనం చేసేటప్పుడు కింద పడకుండా జాగ్రత్తగా తినాలి. మనం తినే చోటు శుభ్రంగా పెట్టుకోవాలి. ఇంకో విషయం, ఒకవేళ పొరపాటున ఏదైనా కింద పడ్డా భోజనం చేసిన తర్వాత తీసేసి ప్లేట్లో పడేసి బయట పెట్టేయాలి. అంతేగాని కింద పడ్డది తినకూడదు. తెలుసు కదా, కింద నేల మీద పడ్డది తింటారా పిల్లలు? తింటారా చెప్పండి? తినకూడదు కదా. మీకు అందరికీ తెలుసు కదా. మరి ఈరోజు మనమంతా కింద పడకుండా తిందామా? మరి ఎవరైతే కింద పడకుండా తింటారో వారందరికీ ఈరోజు టీచర్ గారు స్టార్ గుర్తులు పెడతారు. స్టార్ తెలుసు కదా, స్టార్లు. మరి మరి నాకు బాగా ఆకలిస్తోంది, తిందామా? ముందుగా వర్షంలో వెళ్ళి చేతులు కడుక్కుందాం. పదండి పదండి, పోదాం పోదాం. చూశారుగా పిల్లలు, కోతిబావ మనకి ఎన్ని విషయాలు చెప్పాడు. మీరు ఎప్పుడైనా పెళ్ళికి వెళ్ళారా? పెళ్ళికి వెళ్ళిన చోట కూడా నీట్గా కింద పడకుండా తినాలి అన్నది గుర్తు చేశాడు. మరి మీరు కూడా పాటించాలి. ఎక్కడికి వెళ్ళినా మనం తినేటప్పుడు కింద పడకుండా తినడం అలవాటు చేసుకోవాలి. మరి సెంటర్లో మీరు ఈరోజు నుంచి అస్సలు కింద పడకుండా తినటము ట్రై చేస్తారుగా? వెరీ గుడ్, మీరందరూ మంచి పిల్లలు. మరి ఇంకేం చెప్పాడు? మీరందరూ ఇలా మంచి అలవాటుని కింద పడకుండా తినటము చేస్తే టీచర్ గారు మీకు స్టార్ పెడతారని కూడా చెప్పారు కదా. మరి కోతిబావ చెప్పినట్టు మీరందరూ స్టార్ పెట్టించుకోవాలంటే ఏం చేయాలి? కింద పడకుండా తినాలి. ఇంటికి వెళ్ళాక కూడా అలాగే తినాలి. అమ్మ మీకు వడ్డించినప్పుడు అస్సలు ఒక్క మెతుకు కూడా కింద పడకుండా తినటము మీరు అలవాటు చేసుకోండి. ఆల్రెడీ
మీరు పాటిస్తే మీకు శబాష్. ట్రై చేయండి అందరూ కూడా. మరి పిల్లలు, మీరు కోతి బావ చెప్పినవన్నీ పాటించాలి. ఓకే, మరి ఇప్పుడు మనము మరో అంశంలోకి వెళ్దాం. పిల్లలు, కమాన్ ఎవ్రీబడి ప్లీజ్ స్టాండ్ అప్. నిలబడ్డారా? ఇట్స్ టైమ్ ఫర్ యాక్షన్ సాంగ్. మనకిప్పుడు ఈ నెలలో ఇచ్చిన ఇంగ్లీష్ యాక్షన్ సాంగ్ ఏంటి చెప్పండి. వెరీ గుడ్, మీకు వచ్చిందా? ఏంటది? పాడండి. వీల్స్ ఆఫ్ ద బస్ గో రౌండ్ అండ్ రౌండ్. విందామా పాట? మీరు చక్కగా వింటూ యాక్షన్ చేయాలి, గట్టిగా పాడాలి. గట్టిగా పాడుతూ యాక్షన్ చేసే వాళ్ళందరికీ కూడా నేను ఇక్కడి నుంచి క్లాప్స్ కొడతాను మీకు. రైట్, చూసేద్దామా మరి? Round and round, the wheels on the bus go round and round, round and round, all through the town. The driver of the bus horns pom pom pom, pom pom pom. The driver of the bus horns pom pom pom, pom pom pom. The people in the bus laugh, ha ha ha, ha ha ha. The people in the bus laugh, ha ha ha, all through the town. The wheels of the bus go round and round, round and round, round and round, all through the town. Bus go round and round, round and round. The wheels on the bus go round and round, round and round, all through the town. The driver of the bus horns pom pom pom, pom pom pom. The driver of the bus horns pom pom pom, pom pom pom. The people in the bus laugh, ha ha ha, ha ha ha. The people in the bus laugh, ha ha ha, all through the town. The wheels of the bus go round and round, round and round, round and round, all through the town. పిల్లలు, శబాష్. మీరందరూ చక్కగా పాడుతూ చక్కగా అభినయం చేశారు. మరి ఇప్పుడు మనము మరో అంశంలోకి వెళ్దాం. పూర్వగణితం. పూర్వగణితంలో మనము ఇంతకుముందు ఏం నేర్చుకున్నాము గుర్తుందా పిల్లలు? చెప్పండి ఏంటి? మనము 10వ అంకె పాట విన్నాము, కథ కూడా విన్నాము కదా. మరి ఇప్పుడు మళ్ళీ ఒకసారి 10వ అంకె పాట విందాము. మీకు వచ్చేసిందా పాట? 10వ అంకె పాట పాడండి మీరు కూడా గట్టిగా. కొట్టింది 10 గంటలు, 1 2 3 4 5 6 7 8 9 10. చిట్టి పాప నిద్ర లేచి చప్పట్లు కొట్టింది 10 సార్లు. 1 2 3 4 5 6 7 8 9 10. మామ వచ్చి ఎత్తుకొని చక్కర్లు కొట్టాడు 10 సార్లు. 1 2 3 4 5 6 7 8 9 10. భలే 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 అంటూ గెంతారు పిల్లలు 10 గెంతులు. 1 2 3 4 5 6 7 8 9 10. పిల్లలు పాడారా మరి మీరందరూ కూడా? 10వ అంకె పరిచయం చేసిన తర్వాత పాట అని పాడిన తర్వాత మళ్ళీ కథ చెప్పిన తర్వాత పిల్లలకు 10వ అంకెకు సంబంధించిన కొన్ని ఆటలు కూడా ఆడించాలి. అది ఇప్పుడు చూద్దాం మనం. అయితే ఈ 10 భావనను కలిగజేసిన తర్వాత పిల్లలకి 10 అంకెకు సంబంధించిన కొన్ని కృత్యాలు చేయించాల్సి ఉంటుంది, ఆటలు ఆడించాల్సి ఉంటుంది. అందులో ఒకటి ఇప్పుడు చూద్దాం. పిల్లలు, ఇప్పుడు మనము ఇక్కడ చూడండి ఏముంది? జంతు ప్రదర్శనశాల ఉంది. ఏముంది? జంతు ప్రదర్శనశాల. జూ పార్క్ ఉంది. జూ పార్క్ లో అంకెల పక్షులు ఉన్నాయి. ఏమున్నాయి పిల్లలు? అంకెల పక్షులు. ఏమేమి అంకెల పక్షులు ఉన్నాయి చూద్దాం.
ఒకటి ఒకటి ఒక నెమలి ఒక నెమలి 2 రెండు గుడ్ల గూబలు గుడ్ల గువ్వలు 8 కాకులు 8 కాకులు 7 బాతులు 7 బాతులు 10 సీతాకోక చిలుకలు 10 సీతాకోక చిలకలు 9 పిచ్చుకలు 9 పిచ్చుకలు 4 నిప్పుకోళ్ళు 4 నిప్పుకోడులు 6 కోయిలలు 3 3 కొంగలు 3 కొంగలు 5 సీతాకోక చిలుకలు 5 సీతాకోక చిలుకలు ఇప్పుడు మీరు ఏం చేయాలి? ఈ గాలంతో పట్టుకొని ఈ పక్షులను పట్టుకొని పక్షి ఎంత ఉందో అంకి చెప్పి ఆ పక్షులు ఏమిటియో చెప్పాలి. సరేనా పిల్లలు? గ్రేస్ పది 10 సీతాకోక చిలుకలు చూపించు మీ ఫ్రెండ్స్. శాస్త్ర నాలుగు నిప్పుకోళ్ళు 4 చెప్పండి పిల్లలు. 4 నిప్పుకోళ్ళు. 4 నిప్పుకోడిల యోగిత కొంగలు 3 కొంగలు చూపించు మీ ఫ్రెండ్స్. 3 3 కొంగలు 3 జగదీష్ ఏంటి? 9 పిచ్చుకలు 9 పిచ్చుకలు చూపించు. 9 పిచ్చుకలు చెప్పండి పిల్లలు. 9 ఏం పట్టుకున్నావు శ్రేయ? 2 2 ఏంటి అవి? ఏం పక్షులు? గుడ్ల గువ్వ 2 గుడ్ల గూబ చూపించు. 2 గుడ్ల గువ్వ 2 గుడ్ల గూబలు 2 6 కోయిలలు చూపించు. 6 యోగిత
8 కాకులు. వెరీ గుడ్. చూపించు. 8 వెరీ గుడ్ పిల్లలు, మీరు అంకెల శాపలతో మాత్రం చాలా బాగా ఆడారు. చూసారుగా ఇంత చక్కగా పిల్లలు చక్కగా గాలంతో తీస్తున్నారు. అక్కడ ఏం అంకె ఉందో చెప్పారు, వెనకాతలు ఎన్ని పక్షులు ఉన్నాయో అది కూడా లెక్కపెట్టి వాళ్ళు చెప్పగలుగుతున్నారు. ఇలా ఆడించడం వల్ల పిల్లలకు అంకెల భావన బాగా తెలుస్తుంది. ఇప్పుడు మరో ఆట నానేస్తమాట, అంకెల నానేస్తమాట చూద్దాం. మాట్లాడుకుందామా? మీ దగ్గర కొంతమంది దగ్గర అంకెల కార్డ్స్ ఉన్నాయి, కొంతమంది దగ్గర అంకెలకు సంబంధించిన చిత్రాల కార్డ్స్ ఉన్నాయి, కొంతమంది దగ్గర అంకెలకు సంబంధించిన చుక్కల కార్డ్స్ ఉన్నాయి. ఏమున్నాయి? చుక్కల కార్డ్స్ ఉన్నాయి. ఇప్పుడు నేను పాట పాడుతూ కంజీరం మోగిస్తుంటాను. రన్ 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 అనగానే నేను ఏ అంకె చెప్తే అంకెవారు, అంకెకి సంబంధించిన చిత్రపటం ఉన్నవారు, తర్వాత అంకెకి సంబంధించిన చుక్కల వాళ్ళు జతగా రావాలి. సరేనా పిల్లలు? ఉదయ్ నీ దగ్గర ఏ అంకె ఉంది? 9. దగ్గర ఏమున్నాయి? 8 పువ్వులు. నీ దగ్గర ఏమంకె ఉంది? 8. గాయత్రి నీ దగ్గర ఏమున్నాయి? 8 చుక్కల. వెరీ గుడ్. స్థితి నీ దగ్గర ఏమున్నాయి? 9 చుక్కలు. జానకి నీ దగ్గర ఏమున్నాయి? 9 బొమ్మలు. బొమ్మలు ఉన్నాయి? 9 బొమ్మలు. అని నీ దగ్గర ఏమున్నాయి? 10 చుక్కలు. ఎన్ని షార్ప్నర్స్ ఉన్నాయి? 3నా? చూడు. 10 షార్ప్నర్స్. 10 షార్ప్నర్స్. షార్ప్నర్స్. నీ దగ్గర ఏమున్నది యోగిత? 10. నీ దగ్గర ఏముంది? 0 కార్డు ఉందా? నీ దగ్గర ఏముంది విరాట్? నీ దగ్గర ఏముంది? 0. పిల్లలు రెడీ? మీరందరూ చప్పట్లు కొట్టాలి. సరేనా పిల్లలు? 10 గంటలు 1 2 3 4 5 6 7 8 9 చిట్టి పాప నిద్రలేసి చప్పట్లు కొట్టింది. 10 గంటలు 1 2 3 4 5 గెంతారు పిల్లలు 10 గెంతులు. 1 2 3 4 5 6 7 8 9 రన్ 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 రన్. పిల్లలు 8 పిల్లలు 8. మీరు ముగ్గురు నేస్తాలా? జమునా నీ దగ్గర ఏమున్నాయి? 8 పువ్వులు. నీ దగ్గర ఏముంది జమునా? 8. అయితే నీ దగ్గర 8 చుక్కలు. చెప్పండి పిల్లలు. 8 చుక్కలు, 8 పువ్వులు. గడియారం కొట్టింది 10 గంటలు. 1 2 3 4 5 6 7 8 9 10. చిట్టి పాప నిద్రలేసి చప్పట్లు కొట్టింది 10 సార్లు. 10 రన్ 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 రన్. పిల్లలు 9. పిల్లలు 9 వచ్చారా? మీరు ముగ్గురు నేస్తాలా? నీ దగ్గర ఏమున్నాయి? 9 చుక్కలు. నీ దగ్గర ఏమున్నాయి ఉదయ్? నీ దగ్గర ఏముంది ఉదయ్? 9. జానకి నీ దగ్గర ఏమున్నాయి? ఎన్ని ఉన్నాయి? ఎన్ని బొమ్మలు ఉన్నాయి? ఎన్ని బొమ్మలు? 9 బొమ్మలా? వెరీ గుడ్.
కొట్టింది 10 గంటలు. రన్ పిల్లలు 0 పిల్లలు 0. నేస్తాలా విరాట్ పాయల్ మీరిద్దరు నేస్తాలా? నీ దగ్గర ఏ కార్డు ఉంది? పాయల్ నీ దగ్గర ఏముంది? 0 కార్డు ఉందా? వెరీ గుడ్. 1 2 3 4 5 6 7 8 9 10. రన్ పిల్లలు 10 రండి. 10 నేస్తంగా రండి. మీరు ముగ్గురు నేస్తాలా? యోగిత నీ దగ్గర ఇంకే ఉంది? దీప్తి నీ దగ్గర ఏమున్నాయి? 10 షార్ప్నర్స్. నాని నీ దగ్గర ఏమున్నాయి? ఎన్ని చుక్కలు ఉన్నాయి? 10 చుక్కలు. చెప్పండి పిల్లలు. 10 చుక్కలు, 10 షార్ప్నర్స్. వెరీ గుడ్ పిల్లలు. మీరు చక్కగా 8 9 10 0 కార్డ్ 0 8 పువ్వులు 9 బొమ్మలు 10 షార్ప్నర్స్ 8 చుక్కలు 9 చుక్కలు 10 చుక్కలు. పిల్లలు మీరు చక్కగా అంకెల నానేసి మాట చక్కగా ఆడారు. చాలా చక్కగా ఆడారు. పిల్లలు చూసారా? నానేస్త మాట చక్కగా ఆడారు కదా పిల్లలు. మీరు కూడా అలా ఆడాలి. ఇక్కడ అంకె ఇచ్చారు, చుక్కల కార్డులు ఇచ్చారు, మళ్ళీ బొమ్మల అంటే షార్ప్నెస్ ఉన్నవి, బొమ్మలు ఉన్నవి, అవి కూడా కార్డులు ఇచ్చారు. ముగ్గురు చక్కగా జత అయిపోయారు పిల్లలు. అంకె, మళ్ళీ చుక్కలు, మళ్ళీ బొమ్మలు ఉన్నది, ముగ్గురు జత అయిపోయారు. ఇలా ఆడటం వల్ల పిల్లలకు అంకెల భావన బాగా అర్థమవుతుంది. మరి ఇప్పుడు మనము మరో అంశంలోకి వెళ్దాం. పిల్లలు, మనం ఇప్పుడు ఇంగ్లీష్ భాష పరిచయంలో ఏ అక్షరం నేర్చుకునే క్రమంలో ఉన్నాము? చెప్పండి గట్టిగా. మనం ఇప్పుడు పి అక్షరం నేర్చుకుంటున్నాము కదా. అయితే మనం ఇప్పుడు ఈరోజు పి అక్షరం దిద్దడం చూద్దాం, సరేనా? ఇది మనం ఇప్పుడు వీడియో రూపకంలో చూసేద్దాం. అక్షరం ట్రేసింగ్ అనేది నేర్చుకుందాం. ట్రేసింగ్ దిద్దడము అంటే ఆకారం తర్వాత మనం ట్రేసింగ్ అనుకున్నాం కదా. సో నేర్పించాలి కదా పిల్లలకి. సో అది మనకి సరళ ఇన్స్ట్రక్టర్ గారు చెప్తారు. మనం ఇప్పుడు ఈ పి అక్షరం యొక్క లెటర్ రైటింగ్ ప్రాసెస్లో పి అక్షరాన్ని ఎలా రాస్తామనేటువంటిది చెప్తాము. దీంట్లో ట్రేసింగ్ అంటే దిద్దటం అనేది ఒక పద్ధతి. సో ఈ ట్రేసింగ్ ఎన్ని విధాలుగా చేస్తాం? మనం 3 రకాలుగా చేస్తాము. ఈ 3 రకాలుగా చేయటం వల్ల ఉపయోగాలు ఏంటంటే, మనకి మొత్తము ఈ నమూనా ఏదైతే ఉందో ఆ నమూనాను బట్టి మనము దిద్దిపిస్తాము. యారో మార్క్స్ ప్రకారము దిద్దిపిస్తాము. ఓకే, ఈ నమూనా ఉంది కదా, ఈ పి అక్షరము, ఈ నమూనా ప్రకారం అంటే ఈ ప్యాటర్న్ అంటారన్నమాట. ఈ నమూనా దీని ప్రకారం మనము దిద్దుతాము యారో మార్క్స్ ప్రకారము. సో ఈ యారో మార్క్స్ ప్రకారం దిద్దేటువంటి ఈ ట్రేసింగ్లో మనకి ఎలాగా బిడ్డ పైనుంచి కిందకి దిద్దాలి ఇవన్నీ కూడా మనకి తెలుస్తాయి కదా. సో ఇంకొకటి ఏంటంటే, యారో మార్క్స్ ప్రకారం తర్వాత మనకి ఏం చేస్తాము మీకు గుర్తుందా? చింతపెక్కలు అరేంజ్ చేస్తాము. ఆ తర్వాత 3వ విషయం ఏంటంటే ట్రేస్ ఆన్ శాండ్ పేపర్, ఇసుక మీద కూడా మనము చేస్తాము. సో ఈ విధంగా మనకి ఏం చేయాలంటే ఈ 3 కూడా విధాలుగా మనము ఈ ట్రేసింగ్ని చేస్తున్నాము. సో ఇప్పుడు మనము ఈ ట్రేసింగ్ చేసేటప్పుడు మనము ఎట్లాంటి విధంగా చేయాలో అనేటువంటిది ఇప్పుడు చూద్దాం. చూడండి, మనకి ముందుగానే క్యాపిటల్ పి అండ్ స్మాల్ పి. మనకి పిల్లలు
చూడండి, క్యాపిటల్ పి అండ్ స్మాల్ పి ఈ రెండు కూడాను మీరు ఏం చేయాలి, తయారు చేసి పెట్టుకోవాలి టీచర్ ముందుగానే. క్యాపిటల్ పి స్మాల్ పి. సో ఇప్పుడు ఈ క్యాపిటల్ పి స్మాల్ పి ఎలా దిద్దాలో చూద్దాం. చూడండి, ఓకేనా చిల్డ్రన్? ఎస్, యారో మార్క్స్ ఉన్నాయి కదా, చూపుడు వేలు మధ్య వేలు, దీని ప్రకారము మనము దిద్దుదాం. ఓకేనా? చూడండి, క్యాపిటల్ పి చెప్పండి, క్యాపిటల్ పి. సెకండ్ రౌండ్ కూడా చేసింది. సో దిస్ ఇస్ స్టాండింగ్ లైన్. ఏమంటాము? స్టాండింగ్ లైన్ అంటే నిలువు గీత. ఆ తర్వాత ఏమంటాం? ఇది ఇక్కడ నుంచి ఒక కర్వ్ తీసుకున్నాం. కర్వ్ అంటే వంకర గీత, అది ఈ చివరి దాకా వచ్చేటట్టు దిద్దాలి. సో మనం రైటింగ్ ప్యాటర్న్లో టాప్ టు బాటమ్, సో పైనుంచి కిందకి, ఓకే, క్యాపిటల్ పి అనుకుంటూ రాయాలి. ఆ తర్వాత బిడ్డ ఏం చేయాలి? యారో మార్క్స్ పెట్టాలి. యారో మార్క్స్ ప్రకారము చింతపెక్కెలు పెట్టాలి. చూడండి, ఓకేనా? ఫస్ట్ నుంచి పెడుతున్నాను చూడండి. మనం ఏమనుకున్నాము ఈ చింతపెక్కెలు పెట్టేటప్పుడు? ఎట్లా పట్టుకోవాలి? ఈ 3 వేళ్లతో పట్టుకోవాలి. ఈ విధంగా క్యాపిటల్ పి అనుకుంటూ పెట్టాలి. చూడండి, క్యాపిటల్ పి. సెట్ అగైన్ చిల్డ్రన్, క్యాపిటల్ పి. ఇట్లా పెట్టడం వల్ల బిడ్డకి ఏం తెలుస్తుంది? ఆ హోల్డ్ అంటే ఎట్లాగా ఫ్యూచర్లో పెన్సిల్ పట్టుకోవాలి, పెన్ పట్టుకోవాలి అనేటువంటిది తెలుస్తుంది. తర్వాత ఈ యొక్క హ్యాండ్ కోఆర్డినేషన్ అంటే ఐ హ్యాండ్ కోఆర్డినేషన్, కంటికి చేతికి మధ్యలో సమన్వయత్వం వస్తుంది. అంతేకాకుండా బిడ్డ కాన్సన్ట్రేట్ ఏకాగ్రతతో చేస్తాడు కదా, తర్వాత ఫింగర్ మూమెంట్స్ అనేవి కూడా వస్తాయి. ఓకేనా చిల్డ్రన్? చూసారు కదా, దిస్ ఇస్ క్యాపిటల్ పి. ఆ తర్వాత మనం ఏం చేయాలి? ఇసుక మీద, శాండ్ పేపర్ మీద. సో ఇట్లనే చూపుడు వేలు మధ్య వేలు, చూడండి, క్యాపిటల్ పి అనుకుంటూ దిద్దాలి. సెట్ అగైన్ చిల్డ్రన్, క్యాపిటల్ పి. ఈ విధంగా ఈ గరుకుతనానికి ఈ మన బ్రెయిన్లో ఈ ముద్ర అనేటువంటిది పడిపోతుంది అనమాట. చూడండి, క్యాపిటల్ పి చెప్పండి, క్యాపిటల్ పి. సెట్ అగైన్ చిల్డ్రన్, క్యాపిటల్ పి. ఓకేనా? ఈ విధంగా క్యాపిటల్ పికి సంబంధించి మనం చేస్తాం. ఆ తర్వాత స్మాల్ పి. చూడండి, ఈ స్మాల్ పి కూడాను మనకి ఎట్లాగా ఫస్ట్ ఇక్కడ నుంచి ఇక్కడ ఫస్ట్ ది, ఆ తర్వాత రెండవ ఇది ఇక్కడ నుంచి మొదలవుతుంది. ఓకేనా? చూడండి, ఇప్పుడు చూపుడు వేలు మధ్య వేలు దిద్దండి. స్టాండింగ్ లైన్ చెప్పండి, దిస్ ఇస్ స్టాండింగ్ లైన్, టాప్ టు బాటమ్ పెడుతున్నాము. ఆ తర్వాత ఒక హాఫ్ సర్కిల్ ఇక్కడ పైకి వచ్చి ఈ విధంగా హాఫ్ సర్కిల్తో మనము దిద్దుతున్నాము. చూడండి, హాఫ్ సర్కిల్తో. సో స్టాండింగ్ లైన్ చెప్పండి, స్టాండింగ్ లైన్. తర్వాత ఇక్కడ హాఫ్ సర్కిల్తో మనము ఇట్లా రౌండ్గా దిద్దుతున్నాము. ఓకేనా? దిస్ ఇస్ స్మాల్ పి. అట్లాగనే ఈ స్మాల్ పి మీద కూడాను మనము చింతపెక్కెలు పెట్టాలి. ఓకేనా? ఏదైనా గింజలైనా కూడా పెట్టవచ్చు. చూడండి, ఈ విధంగా మనము పట్టుకొని ఒక్కొక్కటిగా బిడ్డ పెడుతూ ఉండాలి. మీకు పదే పదే ఇలా చూపించడం కారణం ఏంటనంటే బిడ్డ చేయించాలని, లేకపోతే ఒక అక్షరం చూపించి ఇలాగనే అన్నీ చేసుకోండి అని చెప్పొచ్చు కదా. కానీ ఈ పద్ధతి బిడ్డ క్రమేణీ చేస్తూ ఉంటేనే ఆ యొక్క ఇన్ యాక్టివిటీస్ ద్వారా చేస్తుంటే ఆ యొక్క అక్షర ముద్ర బ్రెయిన్లో అలా పడిపోతుంది అనమాట. ఓకేనా? ఈ విధంగా స్మాల్ పి అనుకుంటూ బిడ్డ పెట్టాలి. ఓకేనా? చింతపెక్కెలు లేదా గింజలు. ఆ తర్వాత
స్మాల్ పీని చూడండి. ఓకే, స్మాల్ పీ చూడండి ఈ విధంగా చూపుడు వేలు మధ్య వేలు పెట్టి దిద్దండి. స్మాల్ పీ, స్మాల్ పీ. ఈ గరుకుతనం చూసారు కదా, ఆ గరుకుతనానికి బిడ్డ మైండ్లో ఈ ఇంప్రింట్ ఆఫ్ ద లెటర్ అంటాము, అంటే ఆ అక్షరం యొక్క ముద్ర పడిపోతుంది అనమాట. ఓకేనా, స్మాల్ పీ. ఓకేనా చిల్డ్రన్, ఈ విధంగా అంగన్వాడీ టీచరు ట్రేసింగ్ 3 విధాలుగా ముందుగానే ఫ్లాష్ కార్డ్స్ని చేసి పెట్టుకొని బిడ్డలకి చెప్పాలి. పిల్లలు చూశారు కదా పి. మీరు కూడా ఇలా టీచర్ గారు మీకు విధానాలు చక్కగా చేయిస్తారు, మీరు కూడా చేయండి. మరి ఇప్పుడు మరో అంశంలోకి వెళ్దాం. పిల్లలు కమాన్ ప్లీజ్ స్టాండ్ అప్. మళ్ళీ స్టాండప్ ఎందుకు అంటున్నాను చెప్పండి. ఇట్స్ టైమ్ ఫర్ యోగా నౌ. ఇప్పుడు మీరు యోగా చేయాలి. యోగా చేయడం వలన ఎన్నో ఉపయోగాలు ఉన్నాయని మనం చెప్పుకున్నాము. తద్వారా యోగా చేయడం వలన చక్కగా కండరాలు బలోపేతం అవుతాయి, అంటే మన మజిల్స్ అన్నీ కూడా మంచిగా గట్టిపడతాయి. మన శరీరాన్ని ఈజీగా వంచగలుగుతాము. ఎన్నో ఆసనాలు చేస్తున్నాం కదా, తద్వారా మన బాడీని ఈజీగా వంచగలుగుతాము. సమతుల్యత అంటే బ్యాలెన్స్ కూడా మనకు యోగా చేయటం వల్ల మన శరీరంలో కలుగుతుంది. మంచిగా బాడీ ఉత్తేజంగా ఉల్లాసంగా కూడా ఉంటుంది. ఇవన్నీ మనం చిన్నప్పటి నుంచే చేయడం ద్వారా పెరిగిన తర్వాత కూడా ఇవే కంటిన్యూ అవుతాయి. పిల్లల్లో కూడా చక్కగా సృజనాత్మకత పెరుగుతుంది. ఇవన్నీ యోగాసనాలు చిన్నప్పటి నుంచే చేసి చేసి పెద్ద పెరిగేపాటికి వాళ్ళల్లో ఈ గుణాలన్నీ మంచిగా ఉండటము, అందరితో మంచి బంధాలు, మంచిగా అన్ని ఆటలలో ముందుండడానికి ఇవన్నీ కూడా దోహదపడతాయి. ఆటలు అనేది పిల్లలకు అత్యవసరం. దాంట్లోనే ఈ యోగా కూడా కండరాల అభివృద్ధికి చెందుతుంది. సో ఖచ్చితంగా మీరు అందరూ కూడా యోగా చేయాలి. పిల్లలు అందరూ దూరంగా నిలబడండి. టీచర్ గారు చెప్పినట్టు చక్కగా చేయండి. యోగా టీచర్ ఎలా చెప్తున్నారో అది చూస్తూ మీరు చేసేయండి. చూసేద్దామా మరి యోగా? రైట్. నెల ఆసనాలు చేయడానికి ముందుగా నవంబర్ నెల ఆసనాలు చేయాలి. మొదటి ఆసనం మోకాళ్ళ కదలికలు. ఈ ఆసనం చేయడానికి ముందుగా సమస్థితి నుండి కాళ్ళ మధ్య కొంచెం దూరం జరిపి నిలబడాలి. తర్వాత 2 చేతులను అరచేతులు నేల వైపు ఉండేలా ముందుకు నిటారుగా చాచాలి. తర్వాత శ్వాస వదులుతూ మెల్లగా మోకాళ్ళను వంచుతూ గాలిలో కూర్చున్నట్లుగా కూర్చోవాలి. ఇలా ఈ ఆసనాన్ని 4 నుండి 5 సెకండ్లు చేయాలి. తర్వాత శ్వాస తీసుకుంటూ సాధారణ స్థితికి రావాలి. ఇలా 2 నుండి 3 రౌండ్లు చేయాలి. తర్వాత విశ్రాంతి భంగిమలోకి రావాలి. కొద్దిసేపు విశ్రాంతి తీసుకోవాలి. రెండవ ఆసనం చీలమండాన్ని సాగదీయడం. ఈ ఆసనం చేయడానికి ముందుగా కాళ్ళు ముందుకు చాచి నిటారుగా చేతులను పక్కకు ఉంచి కూర్చోవాలి. చీలమండాన్ని ముందుకు వెనుకకు సాగదీయాలి. ఇలా చీలమండాన్ని సాగదీసి తర్వాత కుడి పాదాన్ని సవ్య దిశలో మరియు అపసవ్య దిశలో 4 నుండి 5 రౌండ్లు తిప్పాలి.
అలానే ఎడమ పాదాన్ని సవ్యదిశ, అలానే అపసవ్య దిశలో 4 నుండి 5 రౌండ్లు తిప్పాలి. ఇలా చీలమండాన్ని తిప్పడం, సాగదీయడం చేసిన తర్వాత విశ్రాంతి భంగిమలోకి వచ్చి కొద్దిసేపు విశ్రాంతి తీసుకోవాలి. డిసెంబర్ నెల మొదటి ఆసనం తాడాసనం. ఈ ఆసనాన్ని తాటి చెట్టు భంగిమ అని కూడా అంటారు. ఈ ఆసనం చేయడానికి ముందుగా సమస్థితి నుండి పాదాల మధ్య కొంచెం దూరం జరిపి నిలబడాలి. తర్వాత శ్వాస తీసుకుంటూ మెల్లగా 2 చేతులను తలపైకి నిటారుగా ఎత్తాలి. తర్వాత 2 చేతులను ఒకదానిలో మరొకటి దూర్చాలి. అరచేతులు పైకి ఉండేలా తిప్పాలి. శ్వాస తీసుకుంటూ మెల్లగా మునివేళ్ల మీద నిలబడాలి. మడిమలను ఎత్తాలి. ఈ స్థితిలో శ్వాస సాధారణంగా ఉండాలి. ఈ ఆసనం వలన చీలమండలు, పిక్కలు, తొడ లోపలి భాగాలు మరియు వెన్ను బలోపేతమవుతుంది. భుజాలు సాగదీయనట్లు అవుతాయి. పిల్లలు ఎత్తు పెరగడానికి ఈ ఆసనం ఉపయోగపడుతుంది. ఇలా ఈ ఆసనాన్ని 5 నుండి 10 సెకండ్లు కొనసాగించిన తర్వాత విశ్రాంతి భంగిమలోకి వచ్చి కొద్దిసేపు విశ్రాంతి తీసుకోవాలి. డిసెంబర్ నెల 2వ ఆసనం వృక్షాసనం. ఈ ఆసనాన్ని చెట్టు భంగిమ అని కూడా అంటారు. ఈ ఆసనం చేయడానికి ముందుగా సమస్థితి నుండి పాదాలను కొంచెం దూరంలో జరిపి నిలబడాలి. తర్వాత కుడికాలును మధ్యకు వంచి పాదంను ఎడమ తొడ లోపలి వైపు ఆనించాలి. తర్వాత మెల్లగా శ్వాస తీసుకుంటూ 2 చేతులను నిటారుగా తలపైకి ఎత్తి అరచేతులను కలిపి నమస్కార భంగిమలో ఉంచాలి. ఇలా ఈ ఆసనాన్ని 5 నుండి 10 సెకండ్లు కొనసాగించాలి. తర్వాత మెల్లగా విశ్రాంతి భంగిమలోకి రావాలి. కొద్దిసేపు విశ్రాంతి తీసుకోవాలి. ఇదే విధంగా ఎడమ కాలితో ఈ ఆసనాన్ని చేయాలి. సమస్థితిలో నిలబడిన తర్వాత పాదాల మధ్య కొంచెం దూరం జరిపి నిలబడాలి. తర్వాత ఎడమ కాలును మధ్యకు వంచి పాదం కుడి తొడ లోపలి వైపు ఆనించాలి.
2 చేతులను భుజాలపైకి ఎత్తి అరచేతులను కలిపి నమస్కార భంగిమలో ఉంచాలి. ఆసన స్థితిలో శ్వాస సాధారణంగా ఉండాలి. ఇలా ఈ ఆసనాన్ని 5 నుండి 10 సెకండ్లు కొనసాగించాలి. ఈ ఆసనం వలన సమతుల్యం, ఏకాగ్రత ఏర్పడడంతో పాటు కాళ్ళు మంచి ఆకృతిలో ఉంటాయి. తర్వాత విశ్రాంతి భంగిమలోకి వచ్చి కొద్దిసేపు విశ్రాంతి తీసుకోవాలి. చూసారుగా, యోగా ఈ ఆసనాలు చేయటం వలన మనకు కొన్ని ఉపయోగాలు కూడా టీచర్ గారు కూడా చెప్పారు. ఏకాగ్రత పెరుగుతుందని, మళ్ళీ మీరు పొడుగు అవ్వడానికి కూడా తాడాసనం ఉపయోగపడుతుందని ఇలా చెప్పారు. మీలో జ్ఞాపక శక్తి పెంపొందడానికి కూడా మనకు ఈ యోగా ఉపయోగపడుతుంది. సో మీరందరూ తప్పకుండా పిల్లలు రోజు ఇంట్లో ప్రొద్దుట లేవగానే ఇంట్లో యోగా చేయండి. అమ్మ వాళ్ళని కూడా చేయమని చెప్పండి. ఓకే, రైట్. మనం ఇప్పుడు మరో అంశంలోకి వెళ్దాం. పిల్లలు, తెలుగు భాషా పరిచయంలో మనం ఇప్పుడు ఏం అక్షరం నేర్చుకుంటున్నాము చెప్పండి గట్టిగా. మనం ఇప్పుడు తా అక్షరం నేర్చుకుంటున్నాము కదా. మరి మనం ఇప్పుడు శబ్ద పరిచయం నేర్చుకున్నాము, తర్వాత ఆకారాన్ని చూసాము, తర్వాత ఆకారం పరిచయం ఆటల్లో ఉన్నాం మనం ఇప్పుడు. ఆటల్లో ఒకటి తంబోలా ఆట. మరి తంబోలా ఆట ఆడడానికి మీరందరూ రెడీయా పిల్లలు? రెడీయా? నేను ఇక్కడి నుంచి మీతోటి మీరు చెప్పితే నేను ఇక్కడ చింతగింజలు పెడతాను, సరేనా? ఒకసారి స్క్రీన్ పైన చూద్దామా పిల్లలు? మరి ఇక్కడ ఏమేమి అక్షరాలు ఉన్నాయి చూడండి ఒకసారి. తా, టా, తా, క, చ, త, గ, త, జ, త, డ, త. రెడీ కదా? ఇప్పుడు మీరందరూ కూడా నేను చెప్పగానే గుర్తుపట్టి ఆ అక్షరాన్ని ఎక్కడుందో చెప్పాలి. మీకు లభ్యమైతే టీచర్ గారు కూడా ఇలాంటి కార్డ్స్ చేసిస్తారు, మీరు కూడా ఆడచ్చు. ఓకేనా? ప్రస్తుతానికి మీరు నాకు చెప్తే నేను ఇక్కడ పెడుతూ ఉంటాను, సరేనా? ఓకే, రెడీ. చూసేద్దామా? ఇక్కడ స్క్రీన్ పైన చూడండి పిల్లలు. చెప్పేస్తున్నా. టా. చూడండి పిల్లలు, ఎక్కడుంది టా? ఎక్కడుంది చెప్పండి. భలే చెప్పేశారు. టా. పిల్లలు మళ్ళీ చెప్తున్నాను, వినండి. తా. తా ఎక్కడుందో చూడండి పిల్లలు, చెప్పండి. భలే గుర్తుపట్టేశారు. తా. మళ్ళీ చెప్తున్నాను పిల్లలు. కా. కా ఎక్కడుందో వెతకండి పిల్లలు, చూడండి. ఓ, భలే గుర్తుపట్టేశారు. కా. పిల్లలు మళ్ళీ చెప్తున్నాను వినండి, చూడండి. తా ఎక్కడుందో చెప్పండి. వెరీ గుడ్, చూపిస్తున్నారు. తా. పిల్లలు మళ్ళీ చెప్తున్నాను, వినండి. గా. వెతకండి ఎక్కడుందో. గా. భలే గుర్తుపట్టేస్తున్నారు. గా. మళ్ళీ చెప్తున్నాను వినండి పిల్లలు. చా. చా ఎక్కడుందో వెతకండి పిల్లలు. చా. చూసారా పిల్లలు, ఎక్కడుంది? భలే చెప్పేస్తున్నారు. ఇక్కడుంది చా. పిల్లలు మళ్ళీ చెప్తున్నాను వినండి. తా. ఎక్కడుందో చూడండి పిల్లలు. తా. గుర్తుపట్టారా? వెరీ గుడ్. తా. మళ్ళీ చెప్తున్నాను పిల్లలు, చూడండి. ఎక్కడుందో చెప్పండి. తా. తా. భలే ఇక్కడుంది తా. మళ్ళీ చెప్తున్నాను చూడండి పిల్లలు, ఎక్కడుందో చూడండి. జా. జా చెప్పండి, ఎక్కడుంది? ఇక్కడుంది
జ. పిల్లలు మళ్ళీ చెప్తున్నాను, చూడండి చూడండి చూడండి, ఎక్కడుందో? తా. తా ఎక్కడుంది చెప్పండి? ఇక్కడుంది తా. పిల్లలు మళ్ళీ చెప్తున్నాను వినండి. డ. డ. వెరీ గుడ్. డ. పిల్లలు మళ్ళీ చెప్తున్నాను వినండి, ఎక్కడుందో చెప్పండి? తా. తా ఎక్కడుందో చెప్పండి? తా. వెరీ గుడ్, భలే చెప్పేశారు. తా. పిల్లలు మీరందరూ తా అక్షరం తంబోలా ఆట చక్కగా ఆడారు. మీరు ఇలా టీచర్ గారు కూడా చేయిస్తారు, మీకు చార్ట్ చేసిస్తారు, మీరందరూ చక్కగా ఆడండి. మరి ఇప్పుడు ఒకసారి తా అక్షరం పాట విందామా? అవతల తమ్ముడు తంబూరను మీటాడు, తల్లి తండ్రి విన్నారు, తాత భేషని పొగిడాడు. పిల్లలు ఇప్పుడు మనము తా అక్షరము చక్కగా పాట నేర్చుకున్నారా మీరు? మరి వెరీ గుడ్. మరి ఇప్పుడు మనము ఇంగ్లీష్ ఆల్ఫబెట్స్ లెటర్స్ ట్రేసింగ్లో కొన్ని అక్షరాలు చూద్దాము. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అంటే జీ నుంచి ఐ వరకు చూసేద్దాం. వీడియో రూపకంలో చూద్దాం. చూడండి. క్యాపిటల్ జీ, స్మాల్ జీ, క్యాపిటల్ జీ, స్మాల్ జీ. రాద్దామా? కుడి నుంచి ఎడమకి ఒక కర్వ్ లైన్, మళ్ళీ కుడి నుంచి ఎడమకి స్లీపింగ్ లైన్, క్యాపిటల్ జీ, కర్వ్ లైన్, కుడి నుంచి ఎడమకి స్లీపింగ్ లైన్, క్యాపిటల్ జీ, స్మాల్ జీ. రాద్దాం. కర్వ్ లైన్, పై నుండి కిందికి స్ట్రైట్, మళ్ళీ కింద చిన్న కర్వ్, స్మాల్ జీ. కర్వ్ లైన్, పై నుండి కిందికి స్ట్రైట్ లైన్, కింద చిన్న కర్వ్, స్మాల్ జీ. స్మాల్ జీ, కర్వ్ లైన్, స్ట్రైట్ లైన్, కింద కర్వ్, కర్వ్ లైన్, స్లీపింగ్ లైన్, కర్వ్ లైన్, పై నుంచి కిందికి స్ట్రైట్, కింద చిన్న కర్వ్, స్మాల్ జీ, క్యాపిటల్ జీ, స్మాల్ జీ. ఈ విధంగా పిల్లల చేత రాయించాలి. సరే, మళ్ళీ ఇప్పుడు హెచ్ అక్షరం కూడా చూసేద్దాం. హెచ్ అక్షరం రాద్దాము. చూడండి. క్యాపిటల్ హెచ్, స్మాల్ హెచ్, క్యాపిటల్ హెచ్, స్మాల్ హెచ్. మరి ఇప్పుడు రాద్దామా? ముందుగా ఇక్కడి నుంచి మొదలు పెట్టాలి. పై నుండి కిందికి స్టాండింగ్ లైన్, మళ్ళీ దీని పక్కన పైనుంచి కిందికి స్టాండింగ్ లైన్. ఈ రెండింటిని కలుపుతూ స్లీపింగ్ లైన్, స్టాండింగ్ లైన్, స్టాండింగ్ లైన్, కలుపుతూ స్లీపింగ్ లైన్, క్యాపిటల్ హెచ్, స్మాల్ హెచ్ కూడా రాద్దాము. స్టాండింగ్ లైన్,
మధ్య నుంచి చిన్న కర్వ్ తీసుకుంటూ కిందికి ఒక కర్వ్ లైన్, స్టాండింగ్ లైన్, కర్వ్ లైన్, స్మాల్ హెచ్. మళ్ళీ ఒకసారి రాద్దామా? స్టాండింగ్ లైన్, స్టాండింగ్ లైన్, మధ్యలో స్లీపింగ్ లైన్, హెచ్, క్యాపిటల్ హెచ్, క్యాపిటల్ హెచ్, స్మాల్ హెచ్, స్టాండింగ్ లైన్, కర్వ్ లైన్, స్మాల్ హెచ్. ఈ విధంగా హెచ్ అక్షరము రాయించాలి. సమయం సరిపోవట్లేదు కాబట్టి ఐ అక్షరం ట్రేసింగ్ మనం రేపు చూసేద్దాం. ఈనాటి అంశాలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరునాడు కలుసుకుందాం. నమస్కారం.